ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024 సంవత్సరం సెప్టెంబర్ 29 ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము, భాద్రపద మాసము, వర్ష ఋతువు, తిథి బహుళపక్షం ద్వాదశి, సెప్టెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:50 నుండి 29వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:47 వరకు. తదుపరి బహుళపక్షం త్రయోదశి, సెప్టెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:47 నుండి సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 7:06 వరకు. నక్షత్రం మఖ. 28వ తేదీ రాత్రి తెల్లవారితే సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం అనగా 3:38 నుండి సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:18 వరకు. తైతుల. సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి తెల్లవారితే సెప్టెంబర్ 29 ఆదివారం అనగా 3:46 నుండి సెప్టెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:48 వరకు. గరజి. సెప్టెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:48 నుండి సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:55 వరకు. పణజి. సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5:55 నుండి అదే రోజు రాత్రి 7:07 వరకు. వారము ఆదివారము. సూర్యోదయము ఉదయం 6:09, సూర్యాస్తమయము సాయంత్రం 6:02. చంద్రోదయము సెప్టెంబర్ 29వ తేదీ తెల్లవారితే 30వ తేదీ అనగా 3:12. చంద్రాస్తమయము సెప్టెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:14. రాహుకాలము సాయంత్రం 4:33 నుండి 6:02 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 12:06 నుండి 1:35 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3:04 నుండి సాయంత్రం 4:33 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:27 నుండి 5:15 వరకు. వర్జ్యము సాయంత్రం 4:58 నుండి 6:45 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 3:37 నుండి 5:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. సూర్యరాశి కన్యారాశి అనగా కన్యలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండాలి. లేదంటే అనవసరంగా మీ తప్పు ఏదీ లేకుండానే నలుగురిలోనూ మీరు మీకున్న ఇమేజ్ను కోల్పోవాల్సి వస్తుంది. ఏవైనా సరే పరిస్థితులను బలోపేతం చేసేందుకై ఎటువంటి అన్యాయమైన చర్యలను కూడా ఆశ్రయించవద్దు. దానికి బదులు మీ పనులు ఏవైనా సరే సులభమైన పద్ధతిని ఎంచుకుని వాటి ద్వారా పూర్తి చేయడం కొనసాగించండి. వ్యాపార నిమిత్తమై మీరు ప్రస్తుతం చేస్తున్న కృషి మీకు రానున్న భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పాలి. పనికి సంబంధించిన విషయాలు కొంచెం క్లిష్టంగా మారవచ్చు, కానీ ప్రభుత్వ వ్యక్తి సహాయంతో అనగా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ సహాయంతో మాత్రమే మీకు పరిష్కారం దొరుకుతుంది. ఏదైనా అధికారిక పర్యటన రద్దు చేయబడవచ్చు. వైవాహిక సంబంధాలలో నెలకొన్న సమస్యలు, వివాదాలు ఏమైనా ఉంటే ఈరోజు అవి పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి ఆడవారైతే మగ వ్యక్తితోనూ, మగవారైతే ఆడ వ్యక్తితోనూ కొత్తగా పరిచయం అవుతుంది. వారు మీకు స్నేహితులుగా మారతారు. ఈ కారణంగా మీకు ఈరోజు మరికొంచెం ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఆ వ్యక్తి వలన ముందుకు రాబోయే రోజుల్లో మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఉత్సాహం మరియు ప్రేమ ఈరోజు రెట్టింపు అవుతాయని చెప్పాలి. ఉద్యోగాలు చేసేవారికి తమ కార్యాలలో ఏవైనా సమస్యలు ఉంటే అవి ఈరోజు పరిష్కరించబడతాయి. సోదరుల సహకారంతో పురోగతి ఉంటుంది. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా మీరు సంతృప్తి చెందుతారు. ఈరోజు మీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వృషభ రాశి వారిలో కొంతమంది తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొంతకాలంగా నిలిచిపోయి ఉన్న పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. ఇంట్లో అతిథుల సంచారం ఉంటుంది. ఎవరైనా సీనియర్ మరియు తెలివైన వ్యక్తులతో మీ పరిచయాలు అభివృద్ధి చెందుతాయి. మీ ప్రత్యర్థులు మీ ముందు బలహీనంగా ఉంటారు. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది. ఈరోజు ఈ రాశివారు
భూమి మరియు వాహనం లేదా ఇంటిని కొనుగోలు చేయవచ్చు లేదా వాటికి సంబంధించిన పనులను మొదలు పెట్టవచ్చు. ఈరోజు వృషభ రాశి వారు కొన్ని శుభవార్తలను వింటారు. ఆ శుభవార్తలను వినడం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారు కనీసం ఒకరిద్దరికైనా సరే అన్నదానం చేయడంతో మీకు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు రెండవ భాగంలో కుటుంబ సభ్యులతో వినోదాత్మకమైన సమయాన్ని గడుపుతారని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి బాగానే ఉంది. అయితే ఈరోజు ఆలోచనలను చర్యలుగా మార్చుకోవాలి. అనగా ఏవైతే మంచి ఆలోచనలు వస్తాయో ఆలోచనని అమలులో పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. భావోద్వేగ ప్రభావంతో ఎవరిని కూడా కలవడానికి వెళ్ళకపోతే మంచిది. ఒకవేళ వెళ్తే చాలా జాగ్రత్త వహించండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామిలో వచ్చే మార్పులు మీ జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈరోజు మతపరమైన కొన్ని కార్యక్రమాలలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా భాగస్వామ్య ఆఫర్లు రావచ్చు. అనగా పార్ట్నర్షిప్ కోసం మీకు ఆఫర్స్ రావచ్చు. కానీ వ్యాపార విషయాల్లో సిబ్బంది మరియు ఉద్యోగుల సహకారం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎవరైనా పోటీలో పాల్గొంటున్నా లేదా విద్యార్థులు పోటీ పరీక్షలకు లేదా పరీక్షలకు లేదా ఇంటర్వ్యూస్ లో పాల్గొనడం లాంటివి ఏమైనా జరిగితే వాటిలో మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. ఈ రోజు మీకు సంతోషకరమైన రోజుగానే ఉంది. మీ సంపద పెరుగుతుంది. మీరు మీకు ఇష్టమైన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు మీ జీవిత భాగస్వామికి ఆశ్చర్యకరమైన బహుమతిని తీసుకురావాలని కూడా అనుకుంటారు. మీ పురోగతిని చూసి కొంతమంది కొత్త శత్రువులు తలెత్తవచ్చు. వారి నుండి మీరు తప్పించుకోవాల్సి ఉంటుంది. మీరు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని కూడా ఆలోచిస్తారు. అది మీకు మంచిదే. కానీ సీనియర్ సభ్యుల నుంచి ఏదైనా మంచి సలహా గనక మీకు లభిస్తే దానిపై పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు అలసట, చికాకులు కొంతపాటి ఇబ్బంది పెట్టవచ్చు. అదేవిధంగా వృషభ రాశి వారిలో కొంతమందికి ఆత్మీయులతో స్వల్ప వివాదాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా మీరు వాటిని వెంటనే సర్దుబాటు కూడా చేసుకుంటారు. రావలసిన బాకీలు కొన్ని అందుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వాహన యోగం, వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వర్గాలకు మంచి రోజుగా ఉంది. కుటుంబంలో స్వల్ప చికాకులు తలెత్తవచ్చు. ఆరోగ్యంలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయని చెప్పాలి. మీరు కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని పొందుతారు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంతపాటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ పని పట్ల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం ఆహ్లాదకరమైన ఫలితాలను మీకు ఇస్తుందని చెప్పాలి. పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో మరియు ఏదైనా ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో పెద్దల సలహా మీకు మంచిగా సహాయం చేస్తుంది. అదేవిధంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. లేదంటే అకారణంగా నలుగురిలోనూ మీరు చిన్నపుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 6 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.